హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటీలకు ఎలా వెళ్ళాలి, ఎలా చదవాలి, హాస్టల్ ఎలా ఉండాలి, ఈ వీడియోలు చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఎన్ఐటీలు ఎప్పుడు ఉంటాయి, మరి ఎన్ఐటీల గురించి ఎప్పుడు చెప్తారండి, ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు కాలేజీలు ఎప్పుడు ఉంటాయి, ఏంటి ఆ డీటెయిల్స్ చెప్పడమే ఈ ఉద్దేశం. ఇంకా టైం ఉంది దానికి. సో ఒకసారి క్లారిటీ ఇద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో. సో ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే సీసాబ్ అయిపోవాలండి. అదేంటి సార్, నేను ఫ్రీజ్ చేసేసుకున్నాను, నాకు ఇంకా సీసాబ్ అవసరం లేదు అనుకున్నా కానీ దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి జోసా అయిపోయిన తర్వాత 28వ తారీఖు నుంచి సీసాబ్ కూడా స్టార్ట్ అవుతుంది. అందులో వేకెన్సీస్ ఏమన్నా ఉంటే ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు వాటిల్లో సీసాబ్ రౌండ్స్ జరుగుతాయి. సీసాబ్ కూడా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అనేది నాకు గుర్తున్నంత వరకు ఆగస్టు 12 అనుకుంటాను. సో ఆగస్టు 12కి సెకండ్ రౌండ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్ 15 తర్వాత అట్లా. సో ఎగ్జాంపుల్గా నేను ఒక ఎన్ఐటి వరంగల్ చూపిస్తాను మీకు కావాలంటే ఆ కాలేజీలో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అందరూ అప్డేట్ చేశారని నేనైతే అనుకోను, బట్ కొన్ని కాలేజీల వాళ్ళు అయితే అప్డేట్ చేసుంటారు. ఎన్ఐటి వరంగల్లో నేను ఎన్ఐటి వరంగల్ సైట్ ఓపెన్ చేసి అకాడమిక్ క్యాలెండర్ అని కొట్టాను. అకాడమిక్ క్యాలెండర్లో నాకు కనపడింది ఏంటంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆగస్టు 22 ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎన్ఐటీల్లో అవ్వచ్చు, మ్యాక్సిమం అన్ని ఎన్ఐటీల్లో కూడా అందరినీ ఒకే రోజు పిలవరండి. అంటే ఐఐటీలో అందరినీ 2-3 రోజుల్లో రమ్మంటారు. ఎన్ఐటీలో ఎలా ఉంటుందంటే ఈ బ్రాంచ్ వాళ్ళు ఈ రోజు రండి, ఈ 2-3 బ్రాంచ్ల వాళ్ళు ఈ రోజు రండి, ఇట్లా పిలుస్తారు. కాబట్టి నేను చెప్పింది మీరు వెంటనే ఫాలో అవ్వకండి. ఇది ఊరికి అకాడమిక్ క్యాలెండర్. ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆగస్టు 15 తర్వాత వెంటనే ఉండొచ్చు, ఉంటాయి కూడా. సో స్టూడెంట్స్ అందరూ మీ యొక్క గూగుల్ అస్సలు వెతకండి. స్టూడెంట్స్కి పదే పదే చెప్పిందే, ఒక్క స్టూడెంట్ కూడా గూగుల్ మాట విని నష్టపోయి ఇంకా కాదులేని వెనక్కి ఉండిపోతే నేను చూశాను 1-2 కేసెస్ ఇలాంటివి. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, చాట్ జీపీటీలో గూగుల్ అడగండి. మీకు ఏ కాలేజీ అయితే వచ్చిందో ఆ కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఎన్ఐటి వరంగల్ అంటే ఎన్ఐటి వరంగల్ అని కొడితే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అందులో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అకాడమిక్ ప్రోగ్రామ్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎవ్రీథింగ్ అందులో ఉంటాయి. నేను ఎన్ఐటి వరంగల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అకాడమిక్ క్యాలెండర్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని ఆగస్టు 22 నుంచి పెట్టారు. అంటే దీని ముందే రమ్మనొచ్చు. అంటే 15, కనీసం 18వ తారీఖు అట్లా ఉండొచ్చు. క్లాసెస్ మాత్రం 23వ తారీఖు నుంచి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఆగస్టు 24 నుంచి అన్నారు. ఇక్కడ చాలా మంది తెలుగు రాష్ట్రాల స్టూడెంట్కి సార్ 22 క్లాసెస్ అన్నారు కాబట్టి ఆ రోజు వెళ్తే సరిపోతుంది అంటారు. ఆ రోజు మనం డైరెక్ట్గా వెళ్ళి క్లాసులు వెళ్ళడానికి ఇది ఇంటర్మీడియట్ కాలేజీ కాదండి. ఫీజు కట్టగా లోపల పంపించండి. చాలా ప్రొసీజర్ ఉంటుంది. హాస్టల్ రూమ్ అలాట్ చేయాలి, అక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి. అందులో 20 మార్క్స్ ఇస్తారు ఎన్ఐటి వరంగల్ అటువంటి. ఇలా చాలా ఉంటాయి. సో వాళ్ళు రమ్మన్న టైంకి ఎప్పుడు చెప్తారు అంటే ఆ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా చాలా టైం ఉందండి. సీసాబ్ అయిపోవాలి. సీసాబ్ స్టార్ట్ అయ్యే టైంకి ఏమన్నా చెబుతారేమో. అది కూడా చెప్పడం అంటే మీకు ఎవరు ఫోన్లు చేయరు, మీకు ఎవరు మెయిల్ చేయరు. అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవాలి. కాలేజీ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ యూజీ అంటారు, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అందులో ఉంటాయి. లేదా ఒక్కొక్క కాలేజీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ అకాడమిక్ క్యాలెండర్స్ అయినా ఉంటాయి, అవి చెక్ చేసుకోండి, తెలుస్తాయి. క్లియర్గా ఇస్తారండి. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో వాళ్ళు క్లియర్గా ఏ రోజు హాలిడే ఉంటుంది, ఏ రోజు ఫస్ట్ వీక్ ఎప్పుడు, ఆగస్ట్ 24న క్లాసెస్, 26న మిలాదున్ నబీ హాలిడే, ఇట్లా ఎవ్రీథింగ్ ఉంటాయి. హాలిడే అంటే ఇంటికి వచ్చేచ్చా, 2 రోజులు ఉండి వచ్చా, ఇట్లాంటివి చేయకండి. ఇది ఒక మన ఇంటర్మీడియట్ కాలేజీ లాగా ఉండదండి, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ కంగారు పడకండి. ఎప్పుడు ఉంటాయి క్లాసెస్ అంటే సీసాబ్ ఆగస్టు 12వ తారీఖు సీసాబ్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మాత్రమే మీకు కాలేజీలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ లోపల ఏ కాలేజీ కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్ఐటి అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీలు అవ్వచ్చు, జిఎఫ్టీలు అవ్వచ్చు, ఇవేమి స్టార్ట్ అవ్వవు. అన్నీ సీసాబ్ తర్వాతే అవుతాయి. ఆ డేట్స్ ఎప్పుడు అంటే కొద్దిగా టైం పడుతుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటాయి. గూగుల్ని వేటిని సంబంధం లేదు. లాస్ట్ ఇయర్ డేటా చూసుకొని లాస్ట్ ఇయర్ ఇప్పుడు రమ్మన్నారు కాబట్టి నేను కూడా అదే ఇలా ఉండవండి. దయచేసి అర్థం చేసుకోండి స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా. ఎన్ఐటీలు ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఏంటి ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను మీకు. సో తొందరపడకండి. ఎన్ఐటీలు అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీలు అవ్వచ్చు, స్టార్ట్ అయ్యేది మీకు సీసాబ్ తర్వాత. ఈ లోపల నా సలహా ఏంటంటే కంప్యూటర్స్ ఎక్కడ నేర్చుకోండి. బేసిక్స్, ఫండమెంటల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇట్లాంటివి కొన్ని నేర్చుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుంది. ఓకే, సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.